హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షువర్ ట్యూబ్. ఈరోజు మేము కోనిపూర్ అనే విలేజ్కి వచ్చాము. ఇక్కడ ఈత చెట్టు నుంచి నీరా తీస్తారు కదా, ఒరిజినల్ నీరా. ఆ నీరా తీసుకోవడానికి వచ్చాము. మా తమ్ముడు ఇక్కడ మా కార్ ఇక్కడ పార్క్ చేసాము. ఇక్కడ కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది లోపలికి, ఈత చెట్ల దగ్గరికి. ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది, ఇట్లే ఎక్స్పాండ్ అవుతుంది. ఇదిగో. సో ఇప్పుడు ఈ చెట్ల నుంచి దింపడానికి వస్తున్నాం మేము. మా కారు ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్ళదు. సో ఇక్కడ కారు ఇక్కడ పార్క్ చేసాం. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలంటే నడుచుకుంటా. సో కార్ పార్క్ చేసి ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళాలి లోపలికి నడుచుకుంటా ఈ పొలాల్లో నుంచి. ఇప్పుడే వచ్చాం. ఇక్కడ ఉంది ఈత చెట్టు. దీనికి ఫ్రెష్ కుండ ఒకటి కట్టి ఉంది, దీంట్లో నీరా ఉంది. ఇక్కడ ఇంకోటి. వాటికన్నా ఇంకా ఫ్రెష్గా కావాలంటే ఇంకా లోపలికి వెళ్తున్నాం. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఈ ఫ్రెష్ పాట్ దగ్గరకు వచ్చాం. ఫ్రెష్ ట్రీ ఇది. అయితే ఈయన పేరు బాలగౌడ్. ఇతనే మనకి నీరా కట్టిస్తున్నాడు. అసలు నీరా అంటే ఏందో ఈయన అడుగుదాం. చెప్తారా నీరా అంటే ఏందో? నీరా అంటే చెప్తా. ఫ్రెష్ గొబ్బ ఉండాలి, కొత్తది. ఈ ఆకులు ఉంటాయా, ఆకులు కూడా పాతవి పని చేయి. కొత్తది ఫ్రెష్ గొబ్బ ఫ్రెష్ ఉండాలా. ఆకులు సాఫ్ చేసేసుకోవాలి మొత్తం నీట్గా చేసి ఇట్లా కారుతుంది. వస్తుంది కదా అక్కడ ఇంకా అది వస్తూనే ఉంటుంది కదా, అది వస్తుంది. దాని టేస్ట్ దీని టేస్ట్ అంతే ఉంటుంది. తర్వాత ఉంటాయి కదా, సాఫ్ చేసేయాలా. కొత్త ఆకులు, ఫ్రెష్ గొబ్బ. దీంట్లో మళ్ళీ మనకు కావాలంటే సోపు, ఇలాచీలు, కడి చక్కెర అవి వేసుకొని కట్టుకుంటారు. కాకపోతే మనం ఇప్పుడు ఏమీ వేయలేదు. ఇంకా ఫ్రెష్ ఇది న్యాచురల్. ఇది న్యాచురల్. ఇదేంది, ఇది కిడ్నీ స్టోన్స్ కి మంచిదా? ఇది కిడ్నీ స్టోన్స్ కు పనిచేస్తుంది. యూరిన్ సాఫ్ వస్తుంది అంతే. ఇక్కడ అన్ని హనీ బీస్ కూడా ఉన్నాయి. దీని నుంచి తేనె తీసుకుంటుంది. అది తేనె తీసుకుంటుంది, స్వీట్ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న చెరువు గట్టు ఉంది, చిన్న చెరువు ఉంది. దాని మీద కూర్చొని ఇక్కడ తాగుతాం మేము నీరా. సో ఫ్రెష్ బ్యాచ్. ఇదంతా హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఆల్కహాల్ కూడా ఏమి ఉండదు. అయితే ఈ డ్రింక్, ఈ నీరా ప్యూర్ ఫామ్ ఆఫ్ ఈత కళ్ళు. ఇది అంటే ఇది కళ్ళు కాదు, కళ్ళు కన్నా ముందు స్టేజు. దీంట్లో ఆల్కహాల్ ఉండదు. మార్నింగ్ టైంలో 8 to 7, 8 లోపు తాగేయాలి. తర్వాత లేట్ అయ్యే కొద్దీ కూడా వైట్ కలర్లోకి మారిపోయి కళ్ళుగా మారిపోయింది, ఫర్మెంట్ అవుతూ ఉంటుంది. బట్ మార్నింగ్ టైంలో మాత్రం ఏం మారదు. సో ఫుల్ ఆఫ్ వైటమిన్ సి ఉంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆయుర్వేదిక్లో కూడా వాడతారు దీన్ని.
సో ఆల్కహాల్ ఉంటుంది అని అనుకోకండి, ఇందులో ఆల్కహాల్ ఉండదు. చిన్న ఏజ్ కాడి నుంచి పెద్ద వాళ్ళ దాకా అందరూ తాగొచ్చు. ఎస్పెషల్లీ కిడ్నీ స్టోన్స్కి అయితే బాగా పనిచేస్తుంది. సో 1/2 లీటర్ తాగొచ్చు, అంటే 2-3 గ్లాసులు తాగొచ్చు ఒక్కొక్కళ్ళు. ఇది ప్యూర్ ఫామ్. యాక్చువల్గా దీంట్లో పటిక బెల్లము, సోంపు అవన్నీ వేసి కూడా ఒక టైప్ ఆఫ్ మిక్స్ చేస్తారు. బట్ దానికన్నా ప్యూర్ ఇది. చెట్టు నుంచి తీసి డైరెక్ట్ తాగేస్తాను. మేమైతే 6 గ్లాసులు తాగాం. తాగి మళ్ళీ ఇంటికి ప్యాక్ చేసుకెళ్తున్నాం. సో అది బాటిల్లో మీకు కనపడుతుంది కదా, అది ఇంటికి తీసుకెళ్తాం. సో ఈ డ్రింక్ని తీసుకొని ఇంటికి వెళ్తున్నాం. అక్కడ 5-6 గ్లాసులు తాగాం. ఒక్కో గ్లాస్ 1/2 లీటర్ దాకా తాగాం. ఇప్పుడు దీన్ని ఇంటికి తీసుకెళ్తున్నాం. అయితే ఈ డ్రింక్ తోటి వైటమిన్ సి అడ్వాంటేజెస్తో పాటు దీన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా వాడతారంట. అట్లనే టెంపరీగా బ్లడ్ ప్రెషర్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. అట్లనే డయాబెటిక్కి కూడా యూస్ఫుల్ అంట. అంటే షుగర్ ఉంటుంది ఇందులో, కానీ ఈజీ అండ్ గుడ్ షుగర్, అది హెల్తీ షుగరు. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తాగొచ్చు. అయితే దీని మెయిన్గా కొంతమందికి మోషన్ అవ్వడానికి ప్రాబ్లం అయితే, ఆ మోషన్ అవ్వడానికి దీన్ని వాడితే క్లీన్గా అవుతుందంట. సో బట్ అది మొత్తానికి గుడ్ ఎక్స్పీరియన్స్. ఇదైతే బాగుంది, టేస్ట్ అయితే ఎక్సలెంట్. ఇక్కడి నుంచి మా ఊరు ఇంకో 4 కిలోమీటర్లు ఉంటుంది. దారిలో ఉన్నాం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.